హాయ్ ఫ్రెండ్స్, మనోళ్ళ తెలివి చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు అంతే. మనోళ్ళ అతి తెలివి చూస్తే నవ్వు ఆగదండి బాబోయ్. ఎవరైనా పెట్రోల్ను వెహికల్లో ఉన్న ట్యాంకులో పట్టించుకుంటారు, ఇది మామూలే. వెహికల్ లేదనుకోండి, ఏ బాటిల్లోనో లేదా ఖాళీ క్యాన్లోనే పట్టించుకొని తీసుకొని పోతారు. కానీ ఈయన్నైనా చూడండి, ఏకంగా సైకిల్ పైన బైక్ ట్యాంకునే ఎత్తుకొని వచ్చిండు. ఇది కదరా మనోళ్ళ అతి తెలివి అంటే. ఇదేంది ఇది, గిదేం శవరబాత్రా నాయన. ఓరిని దుంప దగ్గర ఎంత స్టైల్గా స్నానం చేయాలనుకుంటే మాత్రం ఇలాగా ఏంట్రా నాయన. దీనికి 2 ఫ్యాన్ల సెటప్, దీనికి కట్టె పెట్టి మరి పైన వాటర్ సెటప్ కూడా చేర్చివి. మళ్ళీ నువ్వు మంచంలో చక్కగా పనుకొని స్నానం చేర్చివి. గింత స్టైల్గా స్నానం చేయాలంటే మాత్రం గింత స్టైల్గా చేయాలరా నాయన. ఇక్కడ ఈయనైనా చూడండి, ట్రాక్టర్తో పని లేకుండా సైకిల్తోనే ఏకంగా పొలాన్ని దున్నేస్తున్నాడు. నువ్వు కానీ నాయన, నువ్వు కానీ గబగబా చేసేసుకొని పో. ఈయనైనా చూడండి, కూర్చొని నడుము నొప్పి పట్టుకొని చేయి నొప్పి వచ్చినట్టుగా ఉంది. అందుకే ఇలా హ్యాంగర్కు ల్యాప్టాప్ను సెట్ చేసిండు. ఎంత చక్కగా పనుకొని చూసేస్తున్నాడు. మళ్ళా ఇదేంది ఇది, ఇక్కడ గిన్నె షాపులు చక్కగా పెట్టిండ్రు అనుకుంటున్నారులే. అదేనండి, రేషన్ షాపులో ఫంక్షన్ షాప్లో దగ్గర క్యూ నిలబడతారు కదా, గట్ల అనమాట. మనుషులకు బదులుగా ఇక్కడ ఇల్లు మనోళ్ళు చొప్పులు ఇలా క్యూలో పెట్టి ఇంటికి వెళ్ళిండ్రు. కడవ మీద కడవ పెట్టి నడుస్తుంటేనమ్మా, ఓ వసెరాములమ్మ గుర్తుకొచ్చిందిలే. మనక్కలు గబగబా పని అయిపోవాలని ఇలా నెత్తిన ఇలా కడవలు బిందెలు ఎట్టుకొని వెళ్తున్నారు. మరి రే ఆపురా స్వామి, ఆపురా, ఈ ఘోరాన్ని చూడలేకపోతున్నాం కదరా స్వామి. గిదేంది ఇది, చిన్న పిల్లలు నడిపే బగ్గి అనుకుంటున్నారా? అది కాదండి బాబు. ఈ అన్నయ్య సైజుకు ఈ బైకుకు కొంచెమన్నా సంబంధం ఉందా చెప్పండి, మీరే చెప్పండి. మనోళ్ళు దేనిని వేస్ట్ చేయరు అనడానికి ఇదేనండి నిదర్శనం బాబు. జీన్స్ ప్యాంట్లు వేస్ట్గా పడినాయి, పడేస్తామా ఏంటి? అందుకే ఎంచక్కగా ప్యాంటు లోపల మట్టేసేసి ఎలా చెట్లు నాటిన చూడండి. మంచానికి కాళ్ళు బిగించరా స్వామి అంటే చూడండి, ఒకసారి చూడండి ఎలా బిగించిండో. ఈ పక్క 2 కాళ్ళు, ఆ పక్క 2 కాళ్ళు పెట్టి ఎల్డింగ్ చేసేసిండు. బుర్రా యాడో పెట్టినట్టున్నాడు అన్నయ్య. ఈయనైనా చూడండి, లారీలో పనుకోవడానికి ప్లేస్ లేదు, ఊరుకుంటామా ఏంటి? ఎక్కడైనా మంచాన్ని బిగిస్తామన్నట్లుగా ఇలా లారీ కింద మంచాన్ని ఎలా సెట్ చేసిండో అని చక్కగా మంచాన్ని సెట్ చేసి పనుకొని చూస్తున్నాడు. మనక్క దగ్గర చపాతీ చేసే కట్టె లేదు మళ్ళా, అందుకే ఇలా బాటిల్ని చపాతీ కట్టెలాగా ఎలా మార్చేసిందో చూడండి. డ్రిల్లింగ్ మిషన్ బొక్కలు వేయడానికి ఉపయోగిస్తారు కదా, కానీ మనోళ్ళు అట్లా ఉపయోగించలే, పప్పు గిత్తిగా మార్చేసిండ్రు చూడండి. పప్పు గిత్తి లేకపాయా, అందుకే డ్రిల్లింగ్ మిషన్తో పప్పుని ఎనిపేస్తున్నారు. ఎండాకాలం వచ్చేసిందండో బాబోయ్, ఇంత వేడి తట్టుకోవడం మన వల్ల కాదు. మన దగ్గర ఉండేది ఒక టేబుల్ ఫ్యానే, అందుకే ఇలా మంచి ఐడియా తట్టిందన్నకు. టేబుల్ ఫ్యాన్కు ఇలా వాటర్ బాటిల్స్ అతికించిండు, అంతే. ఏం చక్కగా చల్లగాలి ఎంజాయ్ చేస్తున్నాడు. గిదేంద్ర స్వామి, గిదేనండి మాస్క్. మరి గాలి కూడా మంచిగా ఆడుతుందిలే. మనోళ్ళు వేటితోనైనా దేనినైనా తయారు చేస్తారండి బాబోయ్. మనోళ్ళ తెలివి మామూలుగా లేదు కదా. మీరైతే పైపు ఫిట్ అయితే పైపును ఎందుకు లేని ఏమవసరం లేని ఒక మూల పడేస్తారు కదా, అంతే కదా. ఇతను చూడండి, ప్లాస్టిక్ డబ్బాను ఎలా సెట్ చేసిండో. ఈ పెద్ద ఆయన చూడండి, ఎండవేడి తట్టుకోలేకపోతున్నాడు కాబోలు. కింద ఉన్న వాటర్తో ఏకంగా కాళ్ళు, ముఖం, చేతులు అన్నీ కడుక్కుంటున్నాడు. ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ సైకిల్ క్లీనింగును, తలకు ఉన్న టవల్ తీసుకొని సైకిల్ని ఎలా క్లీన్ చేస్తున్నాడో చూడండి. దీన్ని బాగా గమనించారు కదా. ఇక్కడ ఉన్నది కరెంటు పోలే. మరి కరెంటు పోలు పైన ఒక మనిషి రెస్ట్ తీసుకుంటున్నాడు చూడండి. రెస్ట్ తీసుకోవడానికి ఇంకేం ప్లేసే దొరకనట్టు ఇలా సెట్ చేసుకున్నాడన్న. గ్యాస్ స్టవ్ లేదని మాస్టర్ ప్లాన్ వేసేసిండు చూడండి. 2 పక్కల బాటిల్స్ పెట్టి కుక్కర్ను నిలబెట్టిండు, దీని కింద క్యాండిల్స్ పెట్టి వెలిగించిండు. ఇంకేముంది, వంట రెడీ చూసుకోండి. ఈ ఇంటిని మేస్త్రి ఏ విధంగా కట్టిండో చూడండి. పిల్లర్స్ను ఇలా కూడా వేస్తారేంట్రా బాబు. ఈయన చూడండి, చక్కగా గోడను గుద్దుకుంటా ఎలా వచ్చేసిండో. గిట్ల లోపలికి వచ్చిండు. అబ్బి గదేనండి సీక్రెట్ డోర్. మరి ఇది వాటర్ ట్యాంక్ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే ఊరుకుంటామా ఏంటి? మరి మేము ఇలాగా బాత్రూమ్గా మార్చేశారు చూడండి. దీనికి గొల్లెం ఎక్కడ బిగించారా బాబు.
మనోడు చెప్పులకు బదులు ఎలా దారంతో చెప్పులను తయారు చేసేసుకున్నాడో చూడండి. ఇంత మంచిగా చెప్పులను తయారు చేసుకున్నాడు కదా, మరి దీనికి కూడా ఒక కంపెనీ ఉండనక్కర్లా. అందుకే కాలిపైనే కంపెనీ లోగాలను వేసుకున్నాడు చూడండి. తలస్నానం చేయడానికి ఒక బకెట్ వాటర్, ఒక మగ్గు ఉంటే సరిపోతాయి కదా మీకు. మనోళ్ళకి ఇదేం అక్కర్లేదు చూడండి. ఒకసారి మనోడి ముందర ఇలా బైక్ స్టార్ట్ చేసిండ్రు. తలకు షాంపూ పెట్టి ఎలా రుద్దుతున్నాడో చూడండి. అర్రే బాబు, నీకెందుకు నాయన ఇంత మంచి ఐడియా వచ్చింది? బైక్ నుంచి వచ్చే సైలెన్సర్ పొగతో హెయిర్ డ్రై చేస్తున్నాడు. రే, మీరెక్కడో ఉండవలసిన వారా అన్నయ్య, మరీ వెరీ ఫాస్ట్ అనుకుంటా. ఒకేసారి ఇలా 5 కప్పులలో టీ పోసేస్తున్నాడు చూడండి. మనన్న బుర్రలో ఉన్న గుజ్జునంతా కలిపి గీ ఐడియా వేసినట్టున్నాడు గల్లా. స్టాండ్ ఎక్కి పని చేయరా సామి అంటే మనన్న దగ్గర ఏమో స్టాండ్ లేదు గల కాబోలు. అందుకనే ఇలా కొయ్య కట్టె మీద కూర్చోండు, కిందేమో అన్న పట్టుకున్నాడు, పైనేమో కుర్చీ మీద కూర్చొని అన్న పని చేస్తున్నాడు చూడండి. ఈ ఫోటో మంచిగా చూసినారులే. గిదేంది ఇది, కిందేమో కారు పైనేమో కొట్టు అనుకుంటున్నారులే. కొట్టు అంటే అంగడండి బాబోయ్, పైనేమో అంగడి పెట్టిండ్రు. అదేనండి, మన్నయ్య ఏకంగా కారుని ఇలా కొట్టులాగా మార్చేసిండు. గిదేం తెలివిరా సామి, మనన్న కారు లాకు పడడం లేదు గల్లా. అందుకని ఇలా కారు టైర్కు పైన డోర్కు రెండుడికి కలిపి ఇలా షేను బిగించుండు. గదేదో తలను ఆరబెట్టుకోవడానికి మిషన్ ఉంటుంది కదా, అది మనక్క దగ్గర లేదు కాబోలు. అందుకని ఇలా ఏకంగా తలపై ఐరన్ బాక్స్ని పెట్టేసింది. గిదిగిదిగో జాగ్రత్త మొత్తలోయ్. ఈ ఫోటోను మంచిగా గమనించినారులే. వాట్ ఏ టాలెంట్ కదా. ఇంకా మనన్న కాళ్ళేమో ముందర ఉండిపాయా, తలేమో వెనకాల ఉండిపాయా. ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారేంట్రా బాబు. ఇక్కడ ఈయన్నయ్యను చూడండి, హోటల్కి వెళ్ళిండు, మంచిగా భోజనం చేస్తున్నాడు. కానీ వీళ్ళు వాటర్ ఇచ్చినట్టుగా లేరు. అందుకే ఈ పక్క ఆ పక్క ఒక లుక్ వేసుకొని ఇక మూతిని ఏకంగా కోలాయి కింద పెట్టి వాటర్ తాగుతున్నాడు చూడండి. మనోళ్ళు చూడండి ఒకసారి, కారుకున్న ఇంజన్తో చెరుకు జ్యూస్ను చేసేస్తున్నారు. అర్రే అన్న, కారును ఇలా కూడా వాడచ్చని నాకు ఇప్పుడే తెలిసిందన్నో. బాత్రూంలో వాటర్ పోసేందుకు ఫ్లష్ని యూస్ చేస్తాం, కానీ మనోళ్ళు ఎలా సెట్ చేసిండ్రో చూడండి ఒకసారి. బైకుకు తిప్పినట్లు ఇలా తిప్పితే పాయా, అంతే వాటర్ వచ్చేసాయి. మనోడి కార్కి లాక్ చెడిపోయినట్టుంది కాబోలు. డోర్కు వేయవలసిన తాళాన్ని ఇలా కార్కి వేసేసిండు చూడండి. ఏందప్ప ఇంత కష్టపడి రైడ్ చేస్తూ వస్తున్నావు? మీరేమో దీన్ని ఏ గుర్రమో అనుకోకుండా ఇది ఒక ఎద్దు మరి. అర్రే అన్న, ఇలా రోడ్డు మీద వస్తే ఎలా మరి చెప్పండి. మనోడి వెయిట్కు ఈ చెక్కకు కొంచెమన్నా సంబంధం ఉందా చెప్పండి, మీరే చెప్పండి. చక్కగా వస్తున్నాడు, ఆ పక్క నుంచి ఈ పక్కకు దాటడానికి వచ్చిండు, అంతే నీళ్ళలో పడిండు. అర్రే ఎందుకు తంబి ఇంత రిస్కు చెప్పు. గప్పుడైతే కూరగాయలు కానీ లేదా ఏ వస్తువులైనా అమ్మాలంటే గొంతు పోయేలా అరుస్తూ అమ్మేవారు. కానీ ఈ కాలంలో ఆ దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. చెత్త సామాన్లు ఏరుకునే వాళ్ళ కానుంచి ఎంటికల తుక్కులు అమ్మే వరకు అందరూ మైక్లో రికార్డ్ చేసి వినిపిస్తున్నారు. ఇక్కడ ఈ అక్క చూడండి ఎంత మంచిగా రికార్డ్ చేసి అమ్ముతుందో. ఇప్పుడైతే ఎంత మంచిగా బట్టలు చినిగిపోతే గంత స్టైల్ మరపో. ఒకసారి ఈ తమ్మి ప్యాంటు చూడండి. అర్రే తమ్ముడు, నిజంగానే దీన్ని ప్యాంట్ అంటారా? ఇదేనంట స్టైల్ మరి. అర్రే, ఏ చినిగిపోయిన ప్యాంటు వేసుకొని స్టైల్ అని మాకు చూపించడం లేదు కదా. అర్రే ఎంత మంచిగా ప్యాంటు ఎవరయ్యా డిజైన్ చేసింది. వీడియో తీయడానికి మా నాన్న దగ్గర డ్రోన్ లేకపాయా, అందుకే ఇలా జంపున్న కట్టె తీసుకొని సెల్లు బిగించిండు. కట్టెను ఊపుతూ వీడియో తీసేస్తున్నాడు మరి. ఈ వీడియో మిమ్మల్ని ఖచ్చితంగా నవ్వించుంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త వీడియోతో మీ ముందుంటా. బాయ్.